పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై ఖచ్చితంగా 3 నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని, పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటను సుప్రీంకోర్టే వేయాలి అన్న విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే తీరుగా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. గతంలో అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్ లో ఉంచుకోవడం సరికాదని, అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు పార్టీ మార్పు ప్రజాస్వామ్యానికి ముప్పు అని, వీటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు 2024 నవంబర్ 22న తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఎవరైనా ఎమ్మెల్యే ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తే వారు తన చర్యలను అడ్డుకుంటారని అంశాన్ని స్పీకర్ పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎమ్మెల్యేలపై అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన ఈ పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకొచ్చాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ ఉన్నారు. సుదీర్ఘ వాదనల తరువాత సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని, దాన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంట్లో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించామన్న సీజేఐ, రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షీల అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమేనని చెప్పారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కు కట్టబెట్టారన్న సుప్రీంకోర్టు ఆర్టికల్స్ 136, 226, 227లకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయంది. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. స్పీకర్ ఒక న్యాయ నిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్ గా వ్యవహరిస్తారని తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణ పొందలేరన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 నవంబర్ 22న తీర్పును పక్కన పెడుతున్నట్లు తీర్పులో పేర్కొంది. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు కాబట్టి ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలు సంవత్సరాల తరబడి సాగడం వల్ల అర్థరహితంగా మారుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.